నుంచి డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభం. ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు. హాజరు కాబోతున్న 7.25 లక్షల మంది విద్యార్థులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇక్కడ స్కూల్ బస్సులు అంటే మన ఆర్టీసీ బస్సులు ఉచితంగా కూడా నడుపుతున్నారు వీళ్ళ కోసం. అంటే వీళ్ళు మామూలు బస్సుల్లోనే వీళ్ళు ఉచితంగా వెళ్ళొచ్చు హాల్ టికెట్ ఉంటే కనుక. లేకపోతే పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా PMLN నేత షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. నూతన ప్రధాని ఎన్నిక కోసం పాకిస్తాన్ పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహించగా 336 ఓట్లకు గాను షహబాజ్కి 201 ఓట్లు దక్కినాయి. ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థి ఒమర్కు 92 ఓట్లు దక్కాయి. షహబాజ్ నేడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కశ్మీరీల పాలస్తీనియన్ల స్వేచ్ఛను కోరుతూ పార్లమెంట్లో తీర్మానం చేయాలని షహబాజ్ వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన, పారిశ్రామికవేత్తలతో సమావేశం, ఉపాధి పొందిన యువతతో మాటామంతి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. ఉదయం 9-10 గంటలకి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడ రాడిసన్ బ్లూ రిసార్ట్లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు. అనంతరం PM పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్కి చేరుకుని స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం అవుతారు. రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా భవితా పేరుతో సరికొత్త కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించబోతున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు అంటూ తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ విమర్శిస్తున్నారు. కాబట్టి లేదు మా వలన అభివృద్ధి జరిగిందని చెప్పటం, రెండవది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇరుగు అని చూపించడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా కనబడుతుంది. లేకపోతే చిన్న పరిశ్రమల వికాసంపై ఫోకస్, MSMEల